తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాత్రి నర్సీపట్నంలో బాంబుల మోతతో కేకులు కటింగ్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రజలు. ఈ సందర్భంగా స్థానిక కృష్ణా ప్యాలెస్ అధినేత బంగారురాజు మాట్లాడుతూ, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల పాటు పార్టీ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారని, అదేవిధంగా రాజ్యసభకు ఎన్నికైన చింతకాయల విజయ్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా ఎంతో ఉన్నతమైన స్థానానికి పార్టీని తీసుకొచ్చే విధంగా కృషి చేశారని, అదేవిధంగా గతంలో అనకాపల్లి లోక్సభ స్థానానికి 2 సార్లు ప్రయత్నించిన సీటు ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేశారని, ఆ కుటుంబం చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రకటించిన అభ్యర్థుల్లో బీసీ కోటాకు సంబంధించి చింతకాయల విజయ్ను ప్రకటించడాన్ని మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. చింతకాయల విజయ్ జాతీయ స్థాయిలో రాష్ట్ర సమస్యలపై గలమెత్తగల నాయకుడని ఆయన గుర్తు చేశారు. గారు మీ అభిప్రాయం చెప్పండి. మీ సంతోషం అసలు ఏ విధంగా చింతకాయల విజయ్ గారు అర్హులు అనుకున్నారు, ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చిందని మీ భావన? ఇది చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి 44 సంవత్సరాల సేవ. ఆ కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నది. అలాగే పార్టీ కూడా ఆ కుటుంబాన్ని అలాగే చూసింది. అన్ని రకాలుగా సంపూర్ణటువంటి ఉత్సాహవంతుడైన విజయ్కి ఈరోజు రాజ్యసభ మెంబర్గా ప్రకటించడంతో తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ఏ కార్యకర్తగా అయినా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ఉన్నత పదవుల్ని ఆశించడానికి ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పార్టీ ఈరోజు విజయ్ గారి రూపంలో పదవి ఇవ్వడంలో వచ్చింది. అలాగే అయ్యన్న పాత్రుడు గారి 44 సంవత్సరాల సుదీర్ఘంగా పార్టీకి చేసినటువంటి సేవ, అలాగే ఐటీడీపీ ద్వారా విజయ్ గారి సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి త్యాగం పార్టీ కోసం, 3 పర్యాయాలు ఎంపీ టికెట్ చివరిదాకా వచ్చి చేజారిన మొక్కవోని దీక్షతో పార్టీకి అన్యాయం చేయకుండా పార్టీయే మేమే పార్టీ అన్నట్టుగా టికెట్ రాకపోయినా ఆయన పార్టీకి అంకిత భావంతో సేవ చేశారు. అంకిత భావంతో సేవ చేసిన ఏ వ్యక్తికైనా ఇలాంటి అవకాశం వస్తుందని విజయ్ గారి ద్వారా పార్టీ ఇంకొకసారి నిరూపించింది. అందువలన ఈ అవకాశం ఇచ్చినటువంటి చింతకాయల విజయ్ గారికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. అయ్యన్న నాయకత్వం, విజయన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం.